అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం కళ్యాణకట్ట నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఈరోజు కూటమి ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి గతంలో 20,000 రూపాయలు ఇచ్చే వేతనాన్ని ఇప్పుడు కనీస వేతనం 25,000 ఉండాలని చెప్పి 25,000 రూపాయలు కనీస వేతనంగా అమలు చేయాలని జీవో ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమి వారికి మా అప్పనపల్లి కళ్యాణకట్ట నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం ఏర్పాటు చేశాం. ఈ పాలాభిషేకానికి మా జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు రాలి లోవరాజు గారు, అలాగే రాజోలు మండల నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ గారు మానుకొండ దుర్గాప్రసాద్ గారు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రాలి పట్టాభిరామయ్య గారు ఇచ్చేసి మాకు సంఘీభావం తెలియజేశారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం అందరూ కూడా ఇచ్చేసి మా ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలియజేశారు. అలాగే మాకు కొన్ని దేవాలయాల్లో అమలవుతున్నప్పటికీ మా దేవాలయానికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా మేము గత ప్రభుత్వంలో కూడా స్ట్రైక్ చేస్తేనే 20,000 రూపాయలు సాధించుకోగలిగాం. అలాగే ఇప్పుడు 25,000 జీవో కూడా వచ్చింది. దాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మాకు సహకారం అందించి ఆ 25,000 రూపాయలు జీవో వర్తించి మా కుటుంబాల జీవనోపాధి, ఎందుకంటే మేము గతంలో 2,000, 3,000, 4,000 రూపాయలతో బతికి మేము తర్వాత 20,000 తీసుకున్నాం గత ప్రభుత్వంలోనూ. ఈ ప్రభుత్వం 25,000 చేస్తానంది. చాలా ఆనందించదగ్గ విషయం. 25,000 రూపాయలు కూడా మాకు వర్తించడానికి ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా సహాయ సహకారాలు అందించి 20,000 రూపాయలు ఉన్న వేతనాన్ని 25,000 రూపాయలు తీసుకునే దిశగా మమ్మల్ని ప్రయాణం చేయించాలని, అలాగే మాకు పాలక మండలిలో ఆర్డినెన్స్ కూడా జీవో జారీ ఒకటి అయ్యింది. పాలక మండలి సభ్యులు ఒక నాయ బ్రాహ్మణులు ఉండాలని, దానికి కూడా కూటమి ప్రభుత్వం నాయకత్వం మాకు సహాయ సహకారాలు అందించి మాకు న్యాయం చేయాలని, అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ట్రస్ట్ బోర్డు నెంబర్ కూడా త్వరగా మీరు ఇప్పించి మా కులాభివృద్ధికి కృషి చేయాలని. ఈరోజు డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణకట్టలో పనిచేసినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గత మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాయ బ్రాహ్మణ సోదరులకి 20,000 నుంచి 25,000 పెత్తనం ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ ప్రతి దేవస్థానంలో కూడా దేవస్థానంలో పనిచేసే కళ్యాణకట్టలో ఉన్న నాయ బ్రాహ్మణులు అందరికీ కూడా ఈ రకంగా కొనసాగించాలని కూడా తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే జనసేన మొత్తం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు నాయ బ్రాహ్మణ సంఘం తెలియజేసుకుంటున్నాం. ప్రతి దేవస్థానంలో కొంతమందికి ఒక్కొక్కరికి ఇస్తుంటే ఒక్కొక్కరికి ఇవ్వట్లు, అలాగే కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కూడా మేము నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రేపు నాయ బ్రాహ్మణ సోదరులకి దేవస్థానంలో డైరెక్టర్ పోస్టులు ఇచ్చి, అలాగే ఎమ్మెల్సీ కూడా ఇస్తానని చెప్పేసి మాకు మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎమ్మెల్సీలను కూడా ఇచ్చి ఇంతవరకు మాకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది ఇస్తానని వాళ్ళు ఈసారి ఇస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. కలిసినప్పుడు మాకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చి మా నాయ బ్రాహ్మణులు అందరూ కూడా చట్టసభల్లో, శాసన మండలి అన్నింటిలో కూడా మాకు ప్రతిపాదన ఇచ్చి ఎదరికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నాయ బ్రాహ్మణులందరూ కూడా తెలుగుదేశం గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీకి సంబంధించిన అందరూ కూడా మేనిఫెస్టో ప్రకారంగా నాయ బ్రాహ్మణులకి కనీస వేతనం 25,000 రూపాయలు ఉండాలనేటువంటిది వారు ఎన్నికల మేనిఫెస్టోలో అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే ఈవేళ వచ్చినటువంటి 100 రోజులు కాకుండా 85 రోజుల్లోనే నాయ బ్రాహ్మణులకి 25,000 రూపాయలు అన్నమాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రకటించడం అన్నది చాలా ఆనందించినటువంటి విషయం. అలాగే ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 80 రోజుల్లోనే వారు ఇచ్చినటువంటి ఎన్నో హామీలను ఇప్పటికే అమలు చేయడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా ఈవేళ నాయ బ్రాహ్మణులకు కూడా
కనీస వేతనం 25,000 రూపాయలు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మరి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా వారు ఈ రోజునాడు ఇక్కడ పాలాభిషేకం వారికి ఏర్పాటు చేయడం జరిగింది.